వైష్ణవి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో నందిని అక్కడికి చాలా కోపంగా వచ్చి "వెన్నెల" అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేగావతి, అలాగే చిన్న వైష్ణవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి నందిని చాలా కోపంగా వచ్చి "ఏంటే నేను లేని టైంలో నువ్వు చూసుకొని ఏటి మదం ఎక్కిందా ఏంటి? వీళ్ళందరిని అజమాయిషీ చలాయిస్తున్నావంట కదా! నేను లేని టైం చూసుకొని వీళ్ళందరి మీద ఏదో ఎగురుతున్నావంట కదా! ఇప్పుడు నేను వచ్చాను. ఏం మాట్లాడుతావో ఆడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఓహో! ఇక్కడ ఒక ఆట ఆడిస్తుంది. అలాగే మా ఇంటికి వెళ్ళి ఏమీ తెలియని దానిలాగా మాట్లాడుతుందనమాట అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా నందినిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం ఒక కొరడాని తీసుకొని "రా ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను నీకు. ఇన్నాళ్ళు ఇంత శాంతంగా ఉన్నానని ఆలోచిస్తున్నావా?" అని చెప్పేసైతే ఆ కొరడాని తీసి కొడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేగవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మళ్ళీ తినకి తప్పదా ఈ బాధలు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నందిని వైష్ణవి దగ్గరికి వెళ్లి కొట్టబోతూ ఉంటుంది. అది చూసిన వైష్ణవి మాత్రం చాలా గట్టిగా ఆ కొరడాని పట్టుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా నందినిని చూస్తూ ఉంటుంది. "ఏంటి నాకు కూడా ఎదురు చెప్దామని ఎదురుగా చూస్తున్నావా ఏంట? నా నుండి మాత్రం నిన్ను ఎవరు తప్పించే వాళ్ళే లేరు" అని చెప్పేసైతే వైష్ణవిని చాలా బెదిరిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి చాలా కోపంగా నందినిని చూస్తూ ఉండిపోతుంది.